చేయడమే కుదరదు అని దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాక మనం వేసిన నగలు వాళ్ళ దగ్గర ఎందుకుండాలి, ఎందుకుంచాలి? అయినా మీరేకా ఇంద్రుడు, చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి అని తెగ పొగుడుతుంటారు. అలాంటి వాడే అయితే మన నగలు మనకివ్వమనండి, మాట మీద నిలబడమనండి. వరలక్ష్మి, నువ్వు చెప్పేది మరీ విడ్డూరంగా ఉంది. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిని చూసి ఇస్తావా చస్తావంటే ఎవరు మాత్రం ఏం చేస్తారే? నగలడగటం వల్ల నీ బుద్ధి బయటపడుతుందే కానీ వాళ్ళు ఇవ్వలేరే. నన్నొక దుర్మార్గురాలు అనుకుంటారు అంటారు. ఇప్పుడేమైనా మంచి అనుకుంటున్నారా? అనుకోనివ్వండి. వాళ్ళని గొప్ప మర్యాదస్తులని మెచ్చి మేకతోలు కప్పుతారేమో, కప్పనివ్వండి. ముందు వాళ్ళు మారితే ఆ తర్వాత నేను మారే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు నేనింతే. వరలక్ష్మి, ఇది పట్టుదలలకు పోయే సమయం కాదే. నేను నగలు అడగొద్దు అనటం లేదు, ఇప్పుడు అడగొద్దు అంటున్నాను. అల్లుడు గారు శారీరకంగా మానసికంగా దెబ్బతినున్నాడు. ఈ సమయంలో వెళ్ళి ఆ బాధను మరింత ఎక్కువ చేయటం భావ్యం కాదే. పుండు మీద కారం చల్లినట్టుంటుంది. ఆహా, ఆయన గారి మనసు బాధపడుతుందని ఇంత ఆలోచిస్తున్నారే? అత్తగారిన మర్యాద లేకుండా మూర్ఖుడు నన్ను అన్న మాటలకి నేనెంత బాధపడ్డానో తెలుసా? దానికి మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? నా గురించి ఆలోచించారా? ఎందుకే నీకింత పట్టింపులు పంతాలు? ఇప్పుడు ఆ నగలు అడగడం అంత అవసరమా? అవి ఎక్కడుంటాయేంటి? నగలు ముఖ్యం కాదండి. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం ముఖ్యం. వాడు నలుగురిలో తలదించుకోవాలి, అంతే. వరలక్ష్మి, ఎంత కాదనుకున్నా మన మధ్య ఎన్ని గొడవలున్నా అతను మన అల్లుడే, అది గుర్తుంచుకో. అయినా ఈ పగలు ప్రతీకారాలు ఇప్పుడు నీకు అవసరమా? పగబట్టిన పాము కాటు వేయకుండా మానదు. అదే విధంగా నేను నా పగ తీర్చుకోకుండా వదలను కాక వదలను. ఎవ్వరాగమన్న ఆగేది లేదు, ఎవ్వరి మాట వినేది లేదు. ఈ రోజు నేను అడిగే ఒక్కొక్క మాటకి వాడు సిగ్గుతో చచ్చిపోవాలి. అప్పటికని నా ఆవేశం తగ్గదు. వెళ్ళి అడిగి రావాల్సిందే, అంతే. వరలక్ష్మి ఆగు, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. వరలక్ష్మి, వరలక్ష్మి, అర్చన, వచ్చావా తల్లి? నేనెలా బయటికెళ్ళొస్తానో చిన్న పనుంది. ఏంటమ్మా ఆ పని? ఎక్కడికెళ్తున్నావు? నిన్ను కాదన్న నీ మొగుడు నా శత్రువు ఇంటికి వెళ్తున్నాను. దేనికి? దేనికేంటే పిచ్చి తల్లి, బంగారం లాంటి నిన్ను కాదన్నాక నీ బంగారం వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచాలి? మన బంగారం మనకివ్వమని అడగడానికి వెళ్తున్నాను. వద్దమ్మా, నువ్వక్కడికెళ్ళొద్దు. ఏంటే నువ్వనేది? నేనలా అంటే నువ్వేమంటావు? ఏం చేస్తావు? నా కూతురు అలా అన్నదని నాకు నమ్మకం. ఆ నమ్మకాన్ని కాదని నేను నిన్నక్కడికెళ్ళొద్దంటున్నాను. ఏంటే, నీకేమైనా పిచ్చా? నన్ను వెళ్ళొద్దంటవేమిటి? నేను వెళ్తా అనేది నగలడగడానికి. ప్రతిజ్ఞ చేశాడుగా విసిరి మొహాన పారేస్తానని. అందుకు వెళ్తున్నాను. అన్న మాట ప్రకారం నగలివ్వమని అడగడం తప్పా ఒప్పా అని కాదమ్మా. కానీ నువ్విప్పుడు వెళ్ళి అడగబోయేది నగలు కాదు, మా ఆయన ప్రాణాలనివ్వమని. అర్చన, అవునమ్మా, నువ్వు నాన్నతో మాట్లాడిందంతా నేను విన్నాను. మా ఆయనకి పరువు అంటే ప్రాణం. ఆయన పరువు మర్యాదలు తీయాలనే ఆలోచన, అది ఈ సమయంలో వెళ్లాలనే నిర్ణయం ఎందుకొచ్చిందమ్మా? పైగా పాము పగలాంటిది నా ప్రతీకారం, అది తీర్చుకోవడానికి వెళుతున్నానని నాన్నతో చెప్పావే. పాము పగపట్టి కాటేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, అందుకే వద్దంటున్నాను. అయినా నా తల్లేనా ఇలా మాట్లాడేది అని నేను ఆశ్చర్యపోయానమ్మా. మా అమ్మ దేవత, అనురాగ దేవత, ఆప్యాయతలు పంచే చల్లని మనసున్న మనిషి, అందరినీ ఆదరించే మంచితనం ఉన్న మనిషి. అమ్మ అనే పదానికి అసలు సిసలైన ప్రతిరూపం నువ్వే అనుకున్నాను. మా అమ్మలకి ఆదర్శం అనుకున్నాను. ఆయనేదో అన్నారని, అవమానపరిచారని నా భర్తని నీ అల్లుడని కూడా చూడకుండా పగ, కక్ష, ప్రతీకారం అంటున్నావు.
ఇలాంటి ఆలోచనలు నీలో ఉన్నాయంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వు చేయబోయే అవమానాన్ని తట్టుకోలేక ఆయన చనిపోవాలన్నావే, ఆ మాటలు విని నా మనసు ముక్కలైపోయింది. నీ కూతురు మాత్రం బాగుండాలి, కానీ అల్లుడు చచ్చిపోవాలా? ఆయన చచ్చిపోతే నీ కూతురు మాత్రం ఎలా సంతోషంగా ఉంటుంది? నీ నోటి నుంచి అలాంటి మాటలు వింటానని నేను కళ్ళ కూడా ఊహించలేదమ్మా. వారు నిన్ను అవమానపరిచారని ఇప్పటికీ 1,00,000 సార్లు అన్నావే. వారు నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొచ్చి నిన్ను అవమానపరిచారా? ఆ పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? నువ్వు కాదు. నువ్వు చేసిన అవమానాల్లో ఇదెంతమ్మా? ఒక్కసారి ఆలోచించు. అందరి ముందు నన్ను అవమానపరిచాడు, అనరాని మాటలు అన్నాడు, చెయ్యెత్తాడు, చంప పగలగొట్టాడు అని నొక్కి నొక్కి అంటున్నావే. నువ్వు ఆయన మనసుని ఎన్నిసార్లు నొప్పించావో గుర్తు చేసుకో. నువ్వు షెడ్డుకెళ్ళి నగలు అడగడం మంచి పద్ధతి కాదని నీతో నేరుగా చెప్తే నువ్వు బాధపడతావని అన్నయ్యతో అన్నాను. నేనెంత సున్నితంగా ఆలోచించానో అర్థం చేసుకో. కానీ నువ్వు నేను ముండ మోసినా పర్వాలేదనే కదా పగ అంటూ బయలుదేరావు. అమ్మా, నేను నిన్నో మాట అడగాలి. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. నా ఆలోచనంతా ప్రతి క్షణం అర్చన గురించే అనేదానివి. అది నిజమేనా? నా జీవితం గురించి, నా సుఖ సంతోషాల గురించి నువ్వు నిజంగా ఆలోచించావా? లేక నన్ను మోసం చేయడానికి నువ్వు ఈ మాటలు అన్నావా? చెప్పమ్మా. అర్చన, నువ్వు అమ్మతో అనే మాటలేనా ఇవి? నన్ను ఇలా ప్రశ్నించాలని ఎలా అనిపించిందమ్మా? రోజంతా నీ ధ్యాసే కదే నాకు. అలాంటి నన్ను ఇలా అడుగుతున్నావా? నా ప్రేమ నిజమా అబద్ధమా అనే అనుమానం కలిగిందా? నీ మేలు కొరే మీ అమ్మ ఆలోచన నీకు అర్థం కాలేదా? అవును, నీ మాటలు స్వయంగా విని నీ మీదున్న నమ్మకం నాకు పోయింది. ఎందుకో తెలుసా? తల్లివై ఉండి కూతురి తాళి తెగిపోయినా పర్వాలేదన్న నీ మాట విని నేను తట్టుకోలేకపోయాను, తల్లడిల్లిపోయాను. అందుకే నిన్ను అడక్క తప్పడం లేదు. అయ్యో, అదేదో కోపంలో అన్నమాటే, అనుకోకుండా నోరు జారిన మాటమ్మా. దాన్ని పట్టుకుని నన్ను ఇలా నిలదీస్తావా? ఇన్నేళ్ల నా పెంపకాన్ని చూసిన దానివి నీకు అనుమానం రావడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అవి ఆవేశంతో నోరు జారిన మాటలు కావు, ప్రతీకారంతో అన్న మాటలు, ఖచ్చితమైన నిర్ణయంతో కసిగా అన్న మాటలు. అందుకే నిన్ను నీ ప్రేమని నేను నమ్మడం లేదు. అర్చన, అలాంటి మాటలు అనకమ్మా. నా గుండె పగిలిపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అనడం కాదమ్మా, ఇదే నిజం. నిన్ను నమ్మి నీ మీద ప్రేమ పెంచుకొని గుండెలో గుడి కట్టుకొని గుడ్డిగా ప్రేమించాను, పూర్తిగా నష్టపోయాను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా మంచి కోరి నాన్న, అన్నయ్య, చివరికి చిన్నవాళ్ళైన చెల్లెలు కూడా అన్నారు, నువ్వు చేతులారా నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు అని. కానీ నేను వాళ్ళ మాటలు వినలేదు. ఎందుకో తెలుసా? నీ మీద నాకున్న గుడ్డి ప్రేమ. మంచి చెడు తెలుసుకోలేని తెలివి తక్కువ దద్దమని మూర్ఖురాల్ని. కానీ ఈరోజు నీ మాటలు నా కళ్ళు తెరిపించాయి. వాస్తవం ఏంటో నాకు తెలిసిపోయింది. నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. నువ్వు నీ మీదే నమ్మ నా ప్రేమ, నీ మీదే నమ్మ నా ప్రేమ అంటే పిచ్చిగా నమ్మాను. కానీ అది పచ్చి అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది. నీకన్నా 100 రెట్లు ఆయన నా మీద పెట్టుకున్న ప్రేమని నేను అవమానించాను, అనుమానించాను, అసహించుకున్నాను. ఆయనకి చాలా అన్యాయం చేశాను. ఆయన
నా మీద ఎలాంటి ప్రేమ పెట్టుకున్నారో తెలుసా? నీది నిజమైన ప్రేమ అయితే కదా నీకు తెలియడానికి. దేవతల నన్ను చూసుకుని నా దేవుణ్ణి నేను దూరం చేసుకుని తల్లే ముఖ్యం అనుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. చాలా చాలా పెద్ద తప్పు. నీకు ఆయన గురించి తెలిసింది ఒక్కటే. ఆయన చెప్పిన ఒకే ఒక్క అబద్ధం. ఆ అబద్ధంతో ఆయన్ని నువ్వు దుర్మార్గుడని అభిప్రాయం పెంచుకుంటూ వచ్చావు. అదే పగ అయింది, ప్రతీకారాన్ని కోరింది. కాని ఆయన ఆడిన అబద్ధం గురించి, ఆయన పడ్డ తపన, అనుభవించిన వేదన, పడ్డ పశ్చాత్తాపం నేను నా కళ్ళారా చూశాను. నీకు అబద్ధం చెప్పినా రేపు తనని కట్టుకుని కలిసి బతకాల్సిన నాకు నిజం తెలియాలని పెళ్లికి ముందు ఆయన చేసిన అన్ని ప్రయత్నాలు వివరంగా చెప్పినా కూడా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. మీ దగ్గర అబద్ధం చెప్పారన్న ఒకే ఒక కారణంగా ఆ ఇంటికి కాపురానికి వెళ్ళనన్నాను. చివరికి వెళ్ళినా భార్యగా నటిస్తానే కాని భార్యగా కాపురం చేయనని ఆయన్ని సంసారానికి దూరంగా ఉంచాను. బయటికి భార్యాభర్తలుగా కనిపించినా గది 4 గోడల మధ్య ఎవరికి వాళ్లమే అన్నా మౌనంగా నేను చెప్పినట్టే ప్రవర్తించారు. ఎందుకో తెలుసా? ఆయనకి నా మీదున్న ప్రేమ వల్ల. నేను కడుపుతో ఉన్నానని మీరంతా సంతోషపడినప్పుడు నాకు కడుపు లేదనే రహస్యంగానే ఉంచాలి, దాన్ని బయటపెట్టి మీ అందరి ఆనందాన్ని దూరం చెయ్యొద్దు అని నేనంటే ఆయన సరేనని తలూపారే కాని నేను నిన్నెందుకు సమర్థించాలి అని ప్రశ్నించలేదు. ఎందుకో తెలుసా? ఆయనకి నా మీదున్న ప్రేమతో. నా నాటకం బయటపడినప్పుడు, నేను ఆ ఇంట్లో దోషిగా నిలబడినప్పుడు నువ్వు అందరి ముందు ఏ మగాడు భరించలేని మాట, నువ్వసలు మగాడివే కాదన్నావు. అప్పుడు ఆయన తిరిగి ఎవరిని ఏ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకో తెలుసా? నా మీద ఆయనకున్న ప్రేమ కోసం. నేనెంత అసహించుకున్నా అంత సహనంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? నేనంటే ఆయనకి ప్రాణం. నేను ఇల్లు వాకిలి వదిలేసి సాగర్ వెళ్లి వ్యభిచార గృహంలో ఉంటే నా కోసం రాత్రి పగలు వెతికి కష్టపడి చివరికి దెబ్బలు తిని నా కోసం రక్తం చిందించి నన్ను దక్కించుకున్నారు. నేనున్న చోట ఎవరికీ తెలియకూడదని నాతో ప్రమాణం చేయించుకున్నారు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను చులకనగా చూస్తారని నా పరువు, ప్రతిష్ట, గౌరవం కోసం ఆరాటపడ్డారు. ఎందుకని? నా మీద ప్రేమ, అభిమానం ఉండబట్టే కదా. మొట్టమొదటిసారి మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించావు? తినే అన్నంలో నీళ్లు పోసావు, కాలేచారు చేతి మీద పోసావు. అది అవమానమా లేక అల్లుడికి చేసే సత్కారమా? ఏనాడైనా ఇంటికొచ్చిన అల్లుడిని లోపలికి రమ్మని పిలిచావా? అల్లుడు గారు గుమ్మల్లోనే నిలబడ్డారు, లోపలికి పిలవమని నాన్న ఎన్నిసార్లు అన్నారు? నువ్వు పిలిచావా? పిలవలేదు. ఆయనే పరువు ప్రతిష్టలు పోకూడదని తల వంచుకొని లోపలికొచ్చారు. మీరు ఊళ్ళో లేనప్పుడు కావ్యశీలాన్ని కాపాడి అన్నయ్యని జైలు నుంచి తీసుకొచ్చారు. అవన్నీ మీరు మర్చిపోయారు. తన చెల్లెల్ని నా చెల్లెలు అవమానపరిస్తే అది తప్పమ్మా అని చెప్పడానికి ఇంటికొస్తే అల్లుడని కూడా చూడకుండా ఆయన చొక్కా పట్టుకొని గుమ్మం బయటికి గెంటేశావు. అప్పుడు కూడా ఆయన సహనంగానే ఉన్నారు. కనపడకుండా పోయిన 10 తులాల బంగారం దొరికినప్పుడు కూడా ఎక్కడ నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందేమోనని నన్ను మన ఇంటి ముందు దింపేసి వెళ్లారు. ఎందుకు? నా తలవంపు ఆయన తలవంపు అని తలిచారు కాబట్టి. పెళ్లికి ముందు నన్ను గుడిలో చూసిన క్షణం నుంచి ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ రోజు ఈ క్షణం వరకు అంతే ప్రేముంది. అలాంటి మంచి గుణాలున్న మంచి మనిషి ఆయన. ఆయనకి ఆయన కుటుంబం అంటే ప్రాణం. అలాంటి కుటుంబాన్ని వదిలేసి నాతో వేరే కాపురం పెట్టమంటే ఎందుకు పెడతారు?
నువ్వు ఆయన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. నేను బాగా అర్థం చేసుకున్నాను. అంత బాగా అర్థం చేసుకున్న దానివి ఎందుకు ఆయనతో సంసారం చేయలేదని నువ్వు నన్ను అడగచ్చు. కేవలం నీ మీద పెంచుకున్న నమ్మకం కోసం, ప్రేమ కోసం.